హృదయాలలో ఉండేటువంటి ఏకైక నాయకుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఏ విధంగా అయితే జాతీయ స్థాయిలో ప్రజాకూటమికి అంకురం వేసే నాయకుడు ప్రసంగం కోరుతున్నా. గౌరవనీయులు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు, వేదిక పైన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కుంతియా గారు, రమణ గారు, కోదండరామ్ గారు, మర్రి శ్రీధర్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మోహన్ రావు గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, సనత్ నగర్ అభ్యర్థి కోన వెంకటేష్ గౌడ్ గారు, మల్కాజ్గిరి ప్రజాకూటమి అభ్యర్థి దిలీప్ కుమార్ గారు, సికింద్రాబాద్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు, ముషిరాబాద్ అభ్యర్థి అనిల్ యాదవ్ గారు, హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎంఎన్ శ్రీనివాస్ గారు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను. మళ్లీ నాకు పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. ఈ అభిమానం చూస్తా ఉంటే రేపు జరిగే ఎన్నికల్లో ప్రజాకూటమి విజయ దుందిపి మోగించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కోదండరామ్ గారు చెప్పారు, మాకైతే తెల్లెంటుకలు వచ్చాయి కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవ్వరికీ తెల్లెంటుకలే లేవని. అంతా యువత, చదువుకున్న యువత ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పడమే కాదు, ప్రపంచానికే సేవలు అందించే శక్తి ఉండే నగరం ఈ హైదరాబాద్ నగరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక నాలెడ్జ్ కేంద్రం, విజ్ఞాన కేంద్రం. మా తమ్ముళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మెరకల్ లాంటి వారు. మీరు గాని అనుకుంటే హైదరాబాద్ని అభివృద్ధి చేయడమే కాదు, భారతదేశానికి కూడా బ్రహ్మాండమైన పేరు తెచ్చే శక్తి, సామర్థ్యాలు మీకున్నాయి. నాకెందుకంటే పాత రోజులు జ్ఞాపకం వచ్చాయంటే 100 సార్లు ఆకస్మిక తనిఖీలో గల్లీ గల్లీ తిరిగాను హైదరాబాద్ లో. అవునా కాదా? ఆ రోజు తెలుగు వారి కోసం మంచి రాష్ట్రం ఉండాలని, మంచి రాజధాని ఉండాలని మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి అన్ని కంపెనీలు వచ్చాయి. హైటెక్ సిటీ. ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, కులీ కుతుబ్ షా ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని నిర్మాణం చేస్తే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ గాని, తర్వాత వచ్చిన కాంగ్రెస్ గాని దీన్ని ముందుకు తీసుకెళ్లాం. ఈరోజు హైదరాబాద్ ని ప్రపంచ పట్టులో పెట్టారంటే నన్ను ఎగతాళి చేస్తున్నారు కొంతమంది నాయకులు. తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను హైదరాబాద్ నగరాన్ని కట్టానని ఎప్పుడూ చెప్పలేదు. సైబరాబాద్ నగరాన్ని కట్టానని చాలా స్పష్టంగా చెప్తున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, మిమ్మల్ని చెప్పంటున్నా. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఒక నాలెడ్జ్ ఎకానమీ రావాలని. ఇక్కడే బేగంపేటలో రైల్వే గేట్, మాన్యువల్ గేట్ ఉండేది. అక్కడి నుంచి ఫ్లైఓవర్తో ప్రారంభించాం. ఒకటి కాదు, రోడ్లు వెడల్పు చేశాం. సైబరాబాద్కు నాంది పలికాం. హైటెక్ సిటీ, హైటెక్స్, ట్రిపుల్ ఐటీ, శిల్పారావం, మైండ్ స్పేస్, మైక్రోసాఫ్ట్,
Genome Valley, National Academy of Construction, High-Tech Convention Center, Financial City, ICICI Knowledge Park, International Airport Shamshabad lo కృష్ణా వాటర్ ని హైదరాబాద్ తెచ్చింది ఆరో తెలుగుదేశం పార్టీ హయాంలో అయితే గోదావరి వాటర్ ని తేవడానికి ఫౌండేషన్ వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంకో పక్క స్పోర్ట్స్ స్టేడియంలు గాని గచ్చిబౌలి స్టేడియం ఆ రోజే ప్రారంభించాం. నల్సార్ గాని మెడికల్ హబ్ కింద సిటీలో అనేక హాస్పిటల్ తీసుకొచ్చాం. ఔటర్ రింగ్ రోడ్డు ఏం తమ్ముళ్ళు దేశంలో ఎక్కడైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెట్రో కూడా ఆ రోజే వస్తే తర్వాత కాంగ్రెస్ హయాంలో ముందుకు తీసుకుపోయే సమయంలో కేసీఆర్ వచ్చి దాన్ని కూడా లేట్ చేశాడు తప్ప అదనంగా చేసింది ఏమీ లేదు. అడ్డుపడ్డారు తప్ప ఏమీ జరగలేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈరోజు జరిగే విధానాలు మీరు చూస్తున్నారు. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే కోదండరామ్ గారు చెప్పింది వాస్తవం. హైదరాబాద్ కానీ తెలంగాణకు ఆదాయం ఉంది. సరిగా పనిచేస్తే మీరు అనుకున్న అన్ని పనులు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. విభజన జరిగిన సమయంలో 54% ఆదాయం తెలంగాణకి, ఆంధ్రాకి 46%. కానీ 54% ఆదాయం వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందని ఆశిస్తే ఈ ప్రాంతం బాగుపడకుండా అప్పుల పాలు చేసే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, హైదరాబాద్ ని అభివృద్ధి చేయడానికి, సైబరాబాద్ నిర్మాణానికి నేను కష్టపడ్డాను. ఈ రోజు ఒకటే నేను కోరుకుంటున్నా, ఈ తెలంగాణలో ఉండే ప్రాంతంలో ఉండే ప్రజానీకం బంగారు తెలంగాణ రావాలి, మీరందరూ ఆనందంగా ఉండాలనేది నా ఏకైక కోరిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. నన్ను గురించి మాట్లాడుతున్నారు. ఏం తమ్ముళ్ళు నేను ఎప్పుడైనా చెడుగా టీఆర్ఎస్ గురించి మాట్లాడానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు నన్ను తిట్టుతున్నారని అడుగుతున్నా. నేనేం తప్పు చేశానని మిమ్మల్ని అడుగుతున్నా. నేను తప్పు చేశానా మీరు చెప్పండి. ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి. ఈరోజు నేను మళ్ళీ ఇంకొక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో పుట్టాను, ఇక్కడ అభివృద్ధి చేసిన, మళ్ళా అక్కడ అభివృద్ధి చేయాలని రాత్రింబగళ్ళు అక్కడ కష్టపడతా ఉంటే నన్ను గురించి విమర్శిస్తారు. నేనేదో పెత్తనం చేయడానికి వస్తున్నానని. తెలుగుదేశం పోటీ చేసేది 13 సీట్లు. పోయిన ఎన్నికల్లో మీరందరూ ఉన్నారు. అప్పుడు బీజేపీతో కలిసి పోటీ చేసి 15 సీట్లు గెలిపించి 6 సీట్లు ఎంఐఎంకి గెలిపించి ఒకే ఒక సీటు టీఆర్ఎస్ ని గెలిపించారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎంఐఎం ఇది మొత్తం సీట్లని ఈ రోజు మేమందరం కష్టపడ్డాం, హైదరాబాద్ అభివృద్ధి చేశాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, తెలంగాణ భవిష్యత్తు కోసం, హైదరాబాద్ భవిష్యత్తు కోసం ప్రజాకూటమిని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. ఈరోజు మొదటిసారి చూశారు, నేను రాహుల్ గాంధీ గారు కలిసి మొట్టమొదటి మీటింగ్ ఖమ్మంలో అడ్రస్ చేశాం. ఒకప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం పోరాడాం, 37 సంవత్సరాలు పోరాడాం. మొదటిసారి కలిశామంటే నా స్వార్థం కోసం కాదు, రాహుల్ గాంధీ గారి స్వార్థం కోసం కాదు, దేశ ప్రయోజనాల కోసం కలిశామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు దేశంలో మీరు చూస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎన్డీఏ ప్రభుత్వం వల్ల హైదరాబాద్ గాని మీకెవరికైనా ₹1 లాభం జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. డిమానిటైజేషన్ ఏమైంది? ఏటీఎంలో డబ్బులున్నాయా? బ్యాంకుల్లో డబ్బులున్నాయా? అదే మాదిరిగా
ఇప్పుడే రాహుల్ గాంధీ గారు మాట్లాడినట్టు గబ్బర్ సింగ్ ట్యాక్స్ వేశారు, జీఎస్టీ వేశారు. పేదవాళ్ళందరూ ఇబ్బందులు పడ్డారు. చిన్న చిన్న వ్యాపారస్తులు దెబ్బతిన్నారు. దాన్ని కూడా సరిగా అమలు చేయలేకపోయారు. దీనివల్ల దేశం మొత్తం మీరు చూస్తే ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. రూపాయి విలువ పడిపోయింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయినాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. తెలంగాణలో కూడా 3.1% ఇన్ఫ్లేషన్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క దేశంలో అసహనం పెరిగిపోయింది. మైనారిటీస్ పైన దాడులు, ఎస్సీల పైన దాడులు మీరు చూశారు. త్రిబుల్ తలాక్ వచ్చింది. దాన్ని అందరూ సహకరించారు. కానీ ఆ త్రిబుల్ తలాక్ అడ్డం పెట్టుకుని మైనారిటీస్ ని వేధించడానికి ప్రయత్నం చేశారు. దాన్ని అపోజ్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీని అపోజ్ చేశాం.